హాయ్ ఫ్రెండ్స్, చిన్న కథ వినండి. క్షణికం. కీచుమంటూ శబ్దం చేసుకుంటూ ఆగిందో కారు. డోరు తెరుచుకుని క్రిందకు దిగిందో మెరుపు తీగ. ఆమె చక్కగా ముస్తాబు అయి ఉంది. వాలుజడ అల్లుకుని మల్లెపూలు పెట్టుకుని ఉంది. నుదుట దోసగించంత బొట్టు పెట్టుకుని ఉంది. ఎర్ర బార్డర్ జరీ చీర కట్టుకుని ఉంది. చీర బార్డర్ కలర్కు మ్యాచింగ్ బ్లౌజ్ తొడిగింది. ముఖానికి పౌడర్ రుద్దుకుని తళుకున మెరిసిపోతుంది. కళ్ళకు కాటుకు దిద్దుకుని కళ్ళను మేనాలుగా తయారు చేసింది. చుట్టూ ఒకసారి కలయ చూసి తనకు ఎదురుగా ఉన్న గృహద్వారం ద్వారా లోపలికి వెళ్ళింది. అక్కడ ఒకతను కూర్చుని ఉన్నాడు. ఆమె అతన్ని చూసి నవ్వింది. అతడు నవ్వాడు. నవ్వి, అందుకేనా అన్నాడు. సిగ్గులు మొగ్గైపోతూ అవునన్నట్లుగా తల ఊపింది. సరే పద అన్నాడు. ఇద్దరూ కలిసి అక్కడ ఉన్న తెరను తొలగించుకుని ఆవలి గదిలోకి వెళ్ళారు. తెరను యథాప్రకారం సర్దారు. ఏవో అస్పష్టంగా మాటలు వినపడుతున్నాయి. అరగంట నుంచి ఒక్కసారిగా నవ్విన శబ్దం చిన్నగా అమ్మయ్య అన్న మగ గొంతుగా. వాళ్ళిద్దరూ బయటకు వచ్చారు. అతను చెమటలు కక్కుతున్నాడు. ఆమె కళ్ళు సంతృప్తిగా నవ్వుతున్నాయి. ఎప్పుడిస్తారు అడిగింది ఆమె. ఈరోజు ఫిల్మ్ కడిగి ఆరబెట్టాలి. రేపు ఉదయం డెవలప్ చేసి రేపు సాయంత్రం ఫోటో ఇస్తానన్నాడు. ఆమె సరేనన్నట్లుగా తల ఊపి హ్యాండ్ బ్యాగ్ చేతికి తగిలించుకుని టకటక చెప్పులు శబ్దం చేసుకుంటూ చరచర బయటకు వెళ్ళిపోయింది. కారు డోర్ వేసి తీసిన శబ్దం, కారు స్టార్ట్ చేసి దూసుకుపోయిన శబ్దం, నిశ్శబ్దం. క్షణికం. కథ విన్నారు కదా ఫ్రెండ్స్. మీకు ఈ కథ నచ్చిందా? ఇది ఎప్పుడో పాతకాలం నాటి కథ. నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, ఇంకా నా ఛానల్ సబ్స్క్రైబ్ చేయండి. ఇలాంటి కథలెన్నో నా ఛానల్లో పొందుపరిచి ఉన్నాయి. తప్పకుండా ఛానల్ను సందర్శించి కథలు వినండి, కామెంట్ చేయండి. ఎదురు చూస్తూ ఉంటాను. అక్కడ కలుసుకుందాం. నమస్తే.